నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? మన సిటీ మర్జుస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాల్చే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కవితకు వచ్చింది బెయిలు, ఖుషి అవుతున్నారు గులాబీ లీడర్లు. ఇసుక అక్రమ రవాణా మీద ఫైర్ అయిన జేసీ ఎన్ని రోజులు అవుతుందో చూసి. ఆగుతలేవు అక్రమ కూల్చివేతలు, మా అన్ని మంచియే అంటున్నారు కొందరు లీడర్లు. పాము వచ్చింది దవాఖాన్లకు, భయం వచ్చింది కస్టమర్లకు. ఫ్రీగా వంచిర్రు కూరగాయలు, అంగట్లో ఎగబడ్డారు జనాలు. అక్క వచ్చిందహో, కవితక్క వచ్చిందహో. అవు కవితక్కకు బెయిల్ వచ్చుడుతోని బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు మస్తు అంటే మస్తు ఖుషి అవుతున్నారు. స్వీట్లు వంచుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. మరిగా ముచ్చట్లన్నీ పురాగా అరుచుకుందాం పాండ్రి. ఢిల్లీ లిక్కర్ కేసులా మార్చి 15 అరెస్ట్ అయిన కవితకు 165 రోజుల తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది. అదే కేసులా అక్కకు ఏప్రిల్ 15 కూడా అరెస్టు చేసిర్రు. ఇన్ని రోజులు విచారణ జరిగినా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటా వచ్చింది. బెయిల్ అసలుకే రాలేదు. కానీ మొత్తానికి ఇప్పుడు బెయిల్ వచ్చేటాలకు బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు మస్తు ఖుషి అవుతున్నారు. మొన్నట్లనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చుడుతోనే ఎట్లనైనా ఈసారి కవితకు బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే బెయిల్ వచ్చింది. అందుకోసమే కేటీఆర్, హరీష్ రావు, ఇంకొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లు ఢిల్లీకి పోయినరు. బెయిల్ వచ్చినందుకు కారు పార్టీ లీడర్లు స్వీట్లు పంచుకున్నారు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినాయి కాబట్టే బెయిల్ వచ్చిందని బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వరకు కారు పార్టీ నాయకులు మస్తు ఫైర్ అవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీతో కలుసుట్లనే బెయిల్ వచ్చిందనే వరకు కారు పార్టీ నాయకులు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. ఇక కవితక్క బెయిల్ ఇచ్చేందుకు కోర్టు 10 లక్షల పూచికత్తు అడిగింది. వేరే దేశం పర్మిషన్ లేకుండా పోవద్దని కండిషన్ పెట్టింది. ఇక అక్క బెయిల్ తీసుకొని రేపు హైదరాబాద్లో అడుగు పెట్టుడుతోని ఎంతమంది చూసేందుకు పోతారో, ఎంత సందడి చేస్తారో చూడాలే. మొత్తానికైతే కవితక్క బెయిల్ వచ్చిందన్న వార్త అయినడుతోనే బీఆర్ఎస్ వాళ్ళు పండగ లెక్కనే ఆనందపడ్డారు. చెరువులను కుంటలను పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ సర్కారు హైడ్రాను తీసుకొచ్చి అక్రమ కట్టడాలను తేలితే కూలగొట్టుకుంటూ పోతున్నది కదా. ఇక ఈ పని ఎప్పుడైతే మొదలైందో అప్పటి సంధి జర విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లను పట్టించుకుంటలేరు అని. అందులో మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేరు ఎక్కువ వినబడితే ఇవాళ సార్ మీడియా ముంగట్టుకొచ్చి మాట్లాడిండు. తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. విన్నారు కదా, ఈ చెరువులను కాపాడేటందుకు రేవంత్ రెడ్డి చేసిన పని మంచిదే. చెరువులను కాపాడుకునేటందుకు అందరూ ముందుకు రావాలని చెప్పానన్నాడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సారు. శబాస్ సారు, మీరు మంచి మాట చెప్పిండ్రు, కానీ మీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి వాటి సంగతి ఏందో కూడా చెప్తే మంచిగా ఉంటుంది కదా. అయితే నాది కూడా కోత్వాల్గూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం. అది పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని
అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది, మామిడి తోట ఉన్నది. ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇటు కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరు అందరూ కూడా పోయి చూడండి, కంపౌండ్ వాళ్ళు లేదు, ఏం లేదు. అది అదట కొత్వాల కూడా 14 ఎకరాల భూమి ఉన్నదట. దాన్ని 1999లో కొని 2005లో అయినే బిల్డింగ్ కట్టిండట. అంతే తప్ప నేనేం అక్రమంగా కట్టలేదని చెప్తున్నాడు. అది కూడా అప్పటి కలెక్టర్ తోని మాట్లాడినాకనే కట్టిండట. ఒకేసారి అక్రమం కాకపోతే అంత సక్రమమే అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళా ఎంక్వైరీ చేసి అక్రమం అని తేలితే మాత్రం ఏంది సారు కథ, కూలగొట్టాల్సిందేనా మీ దాన్ని కూడా? ఆనాడు ఇరిగేషన్ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిరాని ఒక రూమర్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. అది అక్రమం అని తేలితే వీళ్ళే కూలగొడతారట. ఆ భూమి దగ్గర కాంపౌండ్ కూడా లేదట. ఎవరైనా పోయి చూడొచ్చని చెప్తున్నారు పట్నం సారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు అధికార పార్టీ వాళ్ళదైనా వేరే వాళ్ళదైనా అక్రమం అయితే కూల్చాల్సిందే కదా. మొత్తానికైతే పట్నం సార్ ఇట్లా ఎవరైనా ఇచ్చుకున్నాడు కాబట్టి మరది అక్రమ కట్టడమో సక్రమ కట్టడమో అనేది ఆఫీసర్లే తెలుసాలే. ఏపీ సర్కారు ఎలక్షన్లప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్పింది కదా, ఇక అధికారంలోకి వచ్చినాక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూలు చేసుకుంటా ఫ్రీగానే ఇస్తున్నదా? అయినా కూడా ఇంకా ఇసుక దందా ఆడాడ నడుస్తూనే ఉన్నది. ఇది మేం చెప్తున్న మాట ముచ్చట కాదు, ఏకంగా టీడీపీ నేతనే చెప్తున్నాడు. చెప్పుడే కాదు, దందా చేసేటోళ్లకు వార్నింగ్లు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఒక్కసారే కాదు, ఇది రెండోసారి. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. విన్నరా? తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది ఇసుక దందా చేస్తున్నారట. వాళ్ళంతా నాకు దగ్గరోళ్లే, నా కోసం కష్టపడ్డోళ్లే అని అనుకుంటేనే వాళ్లకు సూటిగా మానుకోండ్రి ఈ దందా అని వార్నింగ్ ఇచ్చిండు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాలండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అద్దరు నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇసుక అక్రమ ఆపకుండా అట్లనే చేస్తామనంటే టిప్పర్లు బయటికి కూడా రావని గట్టిగా చెప్పిండు. లాస్ట్ మీరే అయ్యిండ్రా, నేను కూడా అయినా. అట్లని దందా చేస్తారా? నేను ఒప్పుకోను. అందరూ నాకు కావాల్సిన వాళ్ళు నన్ను బాధ పెట్టొద్దు, వాళ్ళు బాధ పడొద్దు అని చెప్పిండు జేసీ సారు. ఈ ఇసుకని ఎట్లా అమ్ముతున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పుకుంటేనే ఆపేయాలని చెప్పి మళ్ళా చెప్పిండు. మీరు వచ్చి పోయినారని ఆడ కెమెరాలో కనిపించింది. మీరు ఆడున్నా వదిలిపెట్టారు, టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి, ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసాడ రోడ్లు వేద్దాం, ప్రతిసాడ ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్ని చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, మానుకోండి.
మొన్నట్లనే ఇసుక దందా ఆపాలని చెప్పిండు. అయినా కూడా పట్టించుకోలేదో ఏమైందో గాని ఇప్పుడు మళ్ళో పారి ఇంకింత ఎక్కువ సీరియస్ అయ్యి చెప్పిండు. మరి చూడాలే ఎంతవరకు ఈ దందా ఆగుతుందో. అయినా ఓ దిక్కు ఇసుక ఫ్రీ అని చెప్తుంటే ఈ దందాలు ఎట్లా నడుస్తున్నాయో ఏమో మనకు అర్థమైతలేదుల్లా. కూరగాయలే వంకాయ, టమాటా, బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, కూరగాయలయ్యే అగ్గువా. ఇయ్యాల కూరగాయలు అగ్గువా. రావాలమ్మా రావాలే అనుకుంటా కూరగాయలు అమ్మేటోళ్ళను మనం ఎంతో మందిని చూసినాం కానీ పెద్దపల్లి మార్కెట్లో ఫ్రీగానే అమ్ముతున్నారు కూరగాయలు. మరి ఇది ఏమఫర్ అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. చూసిండ్రా ఫ్రీ అనగానే ఎట్లా ఎగబడ్డారో జనం. ఎవరికి ఎన్ని కూరగాయలు దొరికితే అన్ని కూరగాయలు ఇంకో ఇట్లా మూటలు కట్టుకొని తీసుకొని పోతున్నారు. ఇంకోకి ఈ అన్న అయితే మంచిగా తువ్వాల మూట కడుతున్నాడు కదా. ఇగో ఇట్లా వంకాయలు, బెండకాయలు, అన్ని రకాల కూరగాయలను ఇట్లా డబ్బాలు ఫ్రీగా ఇస్తా అంటే ఒక్కొక్కరు కిలోల కొద్ది పట్టుకొని పోయిండ్రు. అక్కలు, అన్నలు, చిన్నపిల్లలు అన్న తేడా కూడా లేదు. అందరికందరూ ఫ్రీ కూరగాయలను ముళ్ళలకు ముళ్ళలే ఎత్తుకొని పోయిండ్రు. ఇక అమ్మేటోళ్ళే దగ్గరుండి ఇట్లిస్తా అంటే ఎవలాగుతారు చెప్పుండ్రి. ఇంకోకి అన్నలైతే ఏకంగా బుట్టకు బుట్టలే తీసుకుపోతున్నారు. ఇది పెద్దపల్లి కూరగాయల మార్కెట్. కానీ ఎంత మంచి ఆఫరో కదా. మరి శ్రావణ మాసం అని ఆఫర్ పెట్టినరా ఏంది? ఇటువంటి ఆఫర్ మా దగ్గర కూడా ఉంటే ఎంత మంచిగా ఉండో అని అనుకుంటున్నాను కదా. అయితే ఇది ఆఫర్ కాదు, వీళ్ళ నడమ అవుతున్న లొల్లి కథ. ఇక అసలు ముచ్చట ఏందనంటే మార్కెట్ లా హోల్సేల్ లకు రిటైల్ లకు లొల్లి నడుతున్నది. హోల్సేల్ అమ్మేటోళ్ళు ఇటు వీళ్లకు హోల్సేల్ గా అమ్ముతున్నారట. మళ్ళా రిటైల్ గా అదే ధరకు అమ్ముడుతోని రిటైల్ గా అమ్ముకునేటోళ్లకు గిరాకీ అయితలేదట. అసొంటప్పుడు మా దగ్గర కూరగాయలు ఎవరు కొంటారు? మేము ఎట్లా బతకాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఇన్లేదట. అందుకే ఉన్న కూరగాయలన్నీ మేము ఫ్రీగానే ఇస్తామని చెప్పి ఇట్లా అందరినీ ఫ్రీగానే తీసుకుపోమన్నారు. మరి వీళ్ళ మాట కూడా రైటే. ఒక్క జాగాలనే హోల్సేల్ రేటుకి ఇస్తుంటే రిటైల్ రేట్ వాళ్ళ దగ్గరికి ఎవరు పోయి కొంటారు? కానీ ఏది ఏమైనా జనానికి మాత్రం ఫ్రీగా కూరగాయలు దొరికినాయి పోండ్రి. అరే దావకానికి ఎవరు వస్తారులా? ఎవరు వస్తారు? పేషెంట్లే కదా. పానం మంచిగా లేకపోతే సూది కోసము గోలి కోసము పోయి డాక్టర్కు సూంచుకొని మందులు తీసుకొని పోతుంటారు. దావకాన్లు ఉన్నాయే ట్రీట్మెంట్ చేసేందుకాయే. అసొంటప్పుడు పేషెంట్ వస్తే ఎట్లెళ్ళ కొడతారు? మరి ఇంత దారుణమా అండి? అడిగేటోళ్ళు లేకపోతే ఏమన్నా చేస్తారా? ఇది పద్ధతేనా? ఇంతకు ఆ పేషెంట్తో మనమే మాట్లాడి దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిద్దాం పాండ్రి. అగో దావకాన అన్నారు, పేషెంట్ అన్నారు, గీ పామును చూపిస్తున్నారేంది? వామ్మో మస్తు పెద్దగున్నది కదా. అసలే నల్లతాచు. అయినా పేషెంట్ అన్నారు. పేషెంట్ ఎక్కడా అంటే ఈ పామే పేషెంటు. ఓష్ని పాపం పాడుగాను. పేషెంట్ పామా అంటే అందుకే కదా ఇట్లా దావకాళ్ళకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా సింతూరు మండలం మోతుగూడెం ఏపీ జన్కు దావకానా. మరి ఈ పాముకు ఏం పానం మంచలేదో గాని ఇట్లా సీదా దావకానకు వచ్చింది. ఇక దీని సూసుడుతోనే ట్రీట్మెంట్ చేద్దామనే మాట మర్చిపోయిన డాక్టర్లు మస్తు భయపడి పరుగులు తీసిండ్రు. మరేదేమన్నా తక్కువ పొడుగున్నదా? ఇక వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళొచ్చి అమ్మా తచ్చపాము
పానం మంచి లేకపోతే అడవిలో రెస్ట్ తీసుకోవాలి గాని ఇట్లా దావకాళ్ళకు వచ్చి అందరినీ ఆగం చేయొద్దు అని చెప్పి పట్టుకుపోయినరు. అంతే కదా మరి, ఎవరి ఇంట్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? టికెట్ 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 తీయాలమ్మా, టికెట్ బయటకు తీయాలి. అన్నా నీ టికెట్ చూపించు. ఓ అమ్మా నీ టికెట్ చూపించు. ఈ పిల్లగానే హాఫ్ టికెట్ ఏది తీసుకోలేదా? అయితే ఫైన్ కట్టాల్సిందే. రైట్ సార్, మీ టికెట్ ఏంటి? రైలు కదులుతుంటే సడన్గా చెక్కిండ్రా. ఇలాంటి మాటలు మేము రోజు వింటాం. ఫైన్ కడతారా, కేసు రాయాలనా? ఇట్లనే అనుకుంటా రైళ్ళ టీటీలు డ్యూటీ చేస్తుంటారు కదా. అట్లనే ఓ రైల్లో ఒక ఆమె డ్యూటీ చేస్తున్నది. కాకపోతే ఏమైందో ఏమో కానీ పోలీసులు అరెస్టు చేసిండ్రు. ఎందుకబ్బా పురాగా తెలుసుకుందాం పాండ్రి. ఇగో ఈడ మెడల ఐడి కార్డు వేసుకొని గులాబీ రంగు కోటు తొడుక్కొని రైల్లో ఉన్నది కదా, ఈమె గురించే మనం మాట్లాడుకున్నది. పాపం ఈమె డ్యూటీ మంచిగానే చేసింది, అయినా అరెస్ట్ చేసిండట పోలీసులు. ఎందుకబ్బా టికెట్ లేని వాళ్ళ దగ్గర లంచాలు ఏమైనా తీసుకున్నదానంటే అంతకు మించే. కావాలంటే ఒక్క పారి విత్ వీడియోతోని మీరే ఇనుండ్రి చూడుండ్రి. अरे आपका आईडी कार्ड दिखा दो एक बार। आईडी कार्ड नहीं, जॉब नंबर क्या है आपका? जॉब नंबर क्या है आपका? नहीं बता सकते। नहीं बता सकते? नहीं बता सकते। कोई बात नहीं। आपके पास टिकट नहीं है तो कोई दिक्कत नहीं। दिक्कत तो है, हमारे पास तो टिकट नहीं है। नहीं है हमारे पास तो। कोई दिक्कत नहीं है। हमारे पास तो टिकट नहीं है, हम बिना टिकट आए हैं। అర్థమైందా? అసలు ఈమె టీటీఈనే కాదట. అయినా కూడా ఇట్లా రైలు ఎక్కి టీటీఈ వేషం కట్టి టికెట్ టికెట్ అని అనుకుంటా రైల్లో తిరుగుతున్నది. పాపం ఈమె డూప్లికేట్ అని ఎవరికి తెలుసు? అడిగిన వాళ్ళు టికెట్ చూస్తున్నారు. టికెట్లు తీసుకున్న వాళ్ళు ఎంతో కొంత చేతిలో పెడుతున్నారట. అవి తీసుకుంటా ఆడ నుంచి పోతున్నది. అయితే అట్లా రైళ్లల్లో తిరుగుతుంటే ఇంకొక అన్నకు డౌట్ వచ్చి ఐటీ కార్డు చూపెట్టు అని అడిగేటాలకు అసలు ముచ్చట బయటపడ్డది. अरे आपका आईडी कार्ड दिखा दो एक बार। आईडी कार्ड नहीं, जॉब नंबर क्या है आपका? जॉब नंबर क्या है आपका? नहीं बता सकते। नहीं बता सकते? नहीं बता सकते। कोई बात नहीं। आपके पास टिकट नहीं है तो कोई दिक्कत नहीं। दिक्कत तो है, हमारे पास तो टिकट नहीं है। नहीं है हमारे पास तो। कोई दिक्कत नहीं है। हमारे पास तो टिकट नहीं है, हम बिना टिकट आए हैं। ఇక దీన్నంతా రికార్డు చేసి ఇంటర్నెట్ లకి ఇడిచి పెడితే బుల్లెట్ రైల్ కంటే యమ స్పీడ్ గా వైరల్ అవుతున్నది ఈ వీడియో. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చట. మరి ఈమె ఇట్లెందుకు చేసిందని అంటే ఈజీగా పైసలు ఎట్లా సంపాదించాలనే ఆలోచన చేసిందట. మరి దొంగతనం చేయాలంటే కష్టపడాలి, అదే ఇట్లా రైళ్ల టీటీఈ అవతారం ఎత్తితే అల్కగా పైసలు వస్తాయి అని చెప్పి ఈ పని చేసిందన్నట్టు. ఇప్పుడు పోలీసులు దొరకబట్టినరట. కానీ ఏం తెలివి ఈమెది? ఇదే తెలివి ఏదైనా పని మీద పెడితే బతకకపోనా? షీ, నీ వాటిగా ఇద్దరు తీసుకున్నది పోండ్రి అని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు. ఈ నడుమ దొంగలు బాగా బరిదెగించిండ్రు. పోలీసులకు దొరికితే ఈపు చింతపండు చేస్తారని భయం కూడా లేదు. ఎక్కడ ఏం దొరకనప్పుడు దేవుడి హిండిలో పైసలు ఎత్తుకపోయే దొంగలు కొందరైతే ఇంకొందరు దేవుడి విగ్రహాల మీద నగలు లూటీ చేస్తున్నారు. గా మధ్యప్రదేశ్లో ఏం చేసిండ్రో చూడుండ్రి. దొంగబాడి వేగాలు చూసిండ్లా? పోయి హనుమంతుడికే సూటి పెట్టిండ్లు. ముఖాలు గుర్తుపట్టకుండా మాస్కులు చుట్టుకొని వచ్చి హనుమాన్ విగ్రహం మీదున్న నగలు చోరీ చేసిండ్లు. మధ్యప్రదేశ్లా గూనా జిల్లాల ఇద్దరు దొంగలు ఇట్లా హనుమాన్ గుళ్ళకి పోయి ఇగో ఈ లత్కూర్ పని చేసిండ్లు. బంగారు వెండి నగలు ఎత్తుకపోయిండ్లు. ఇదంతా ఇక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఎల్లారంగ గుడికొచ్చిన పూజారికి దొంగతనం గురించి ఎరికాయి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఆ దొంగ బడివేగాలను దొరకబట్టే పనిలో ఉన్నారు. ఏందో ఏమో పో ఇట్లా తయారైతున్నారు. పని చేసుకొని సాతగాక.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేర్రి. కవితకు వచ్చింది బెయిలు, ఖుషి అవుతున్నారు గులాబీ లీడర్లు. ఇసుక అక్రమ రవాణా మీద ఫైర్ అయిన జేసీ ఎన్ని రోజులు అవుతుందో చూసి. ఆగుతలేవు అక్రమ కూల్చివేతలు, మా అన్ని మంచియే అంటున్నారు కొందరు లీడర్లు. పాము వచ్చింది దవాఖాన్లకు, భయం వచ్చింది కస్టమర్లకు. ఫ్రీగా వంచిర్రు కూరగాయలు, అంగట్లో ఎగబడ్డారు జనాలు. ఇగో ఇవ్వాల ఇవాళ సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.